హాయ్, వెల్కమ్ టు లిషికాస్ వ్లాగ్. అందరికీ నమస్కారం. లిషికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి మన ఈ ఛానల్ని, లిషికా వ్లాగ్స్ని. ఈరోజైతే మనం జొన్న రొట్టె చేసుకోబోతున్నాము. ఇప్పుడున్న కాలానికి మనం జొన్నలు, కొర్రలు ఇవన్నీ తినడం చాలా అవసరం అండి. జొన్నలతో, రాగులతో మరిన్ని హెల్దీ రెసిపీస్ వస్తున్నాయండి ముందు. జొన్న రొట్టె తినని వాళ్ళ కోసం, మెయిన్గా పిల్లలైతే జొన్న రొట్టె తినరు కదా, వాళ్ళ కోసం అనే జొన్న దోశ, రాగి దోశ, అట్లు అలా వస్తున్నాయండి. వెజిటేబుల్స్, ఆకుకూరలు వేసి అట్లు వేసుకుంటే వాళ్ళు చాలా ఇష్టంతో తింటారు. అలా ట్రై చేయండి ఒకసారి. ముందు వీడియోస్ పెడతాను. అలాగే లంచ్ బాక్స్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు అయితే మనం ఒక గ్లాస్ వాటర్ బాగా మరిగించుకోవాలి. జొన్న రొట్టె కోసం మరిగించుకున్న వాటర్ని పిండిలో వేసి బాగా తడుపుకోవాలండి. ఎప్పుడైనా కానీ రొట్టె విరగకూడదు అని అంటే బాగా పిండి మెత్తగా తడుపుకోవాలి. చపాతీ పిండికైనా మెత్తగా తడుపుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో మా పాప వాయిస్ వినిపిస్తే అవాయిడ్ చేయండి, చిన్న పాప కదండి. నేను మా పిన్ని ఎలా తడుపుకుంటుందో, రొట్టెలో మా పిన్ని స్పెషలిస్ట్ అండి, బాగా చేస్తుంది రొట్టె. అందుకనే వీడియో తీసుకున్నాను, అప్లోడ్ చేద్దామని చెప్పి. నాకు వస్తుంది, కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా రాదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలానే నేను కూడా ట్రై చేసి చేస్తాను. మా పిన్ని చాలా బాగా చేస్తుందండి. చేసిన రొట్టె ఖచ్చితంగా పొంగుతుంది. మా పిన్ని స్పెషలిస్ట్ అది, అందుకనే వీడియో అప్లోడ్ చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వారానికి 4-5 రోజులు ఖచ్చితంగా రొట్టెనే తింటారు. వాళ్ళు ఇడ్లీ, దోశ ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయరని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీపీలు, షుగర్ల వల్ల రొట్టెలు అవి వాళ్ళు ఎక్కువ తింటారనమాట. దోశలు, రొట్టె, కొర్ర దోశ, జొన్న దోశ ఇవన్నీ ఎక్కువ తింటారు. రాగి దోశ ఇవన్నీ వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారనమాట. హెల్తీగా తింటారు. కాకపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు కదండి, వాళ్ళు హెల్తీ ఇష్టపడరు కదా. కాకపోతే మ్యాక్సిమం హెల్తీగా పెట్టాలనే ట్రై చేస్తూ ఉంటాను. చూడండి మా పిన్ని ఎంత ఫాస్ట్గా రొట్టె చేస్తుందో. మ్యాక్సిమం పిల్లలకి బయట జంక్ ఫుడ్స్ పెట్టడం అవాయిడ్ చేయండి. హెల్దీ ఫుడ్ నేనైతే ఏం చేసినా ఇంట్లోనే చేసి పెడతాను. బయట ఫుడ్ చాలా వరకు మా బాబుకు అవాయిడ్ చేస్తానండి. చూడండి రొట్టె ఈ విధంగా కొట్టుకోవాలి. నాకు ఇంత ఫాస్ట్గా ఇలా కొట్టుకోవడం రాదనమాట. చపాతీ కర్రతో చేసుకుంటాను. మా పిన్ని చూడండి ఎంత పతలాగా రొట్టె చేసుకుంది. వేడి పెన్నం పైన వేసి ఒక క్లాత్ తీసుకొని వాటర్ని ఒక సైడ్ అప్లై చేసుకోవాలి. ఒక సైడే అప్లై చేయాలండి. చూస్తున్నారు కదండి రొట్టె ఎలా పొంగిందో. చాలా బాగా చేసిందండి మా పిన్ని. ఆ రోజు రొట్టెలకు బెండకాయ కర్రీ, గోంగూర రోటి పచ్చడి చేసింది. కాకపోతే అది వీడియో తీయలేకపోయాను. నా స్టైల్లో చేసినప్పుడు నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తానండి. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి రొట్టె. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.